ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కొన్ని వికెట్స్ పడిపోతాయా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా కసరత్తు జరుగుతోందా? ఎవరెవరిని తప్పించాలన్న విషయంలో సీఎం చంద్రబాబు క్లారిటీకి వచ్చారా? పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగినా ఒక ఐదారుగురికి మాత్రం ఉద్వాసన తప్పదా? ఏ ప్రాతిపదికన వాళ్ళని తప్పించే అవకాశం ఉంది? అసలు ఆ హిట్ లిస్టులో ఉన్న వాళ్ళెవరు? ఆంధ్రప్రదేశ్ మంత్రుల తీరుపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. అయితే అవనేయండి, అందులో కొత్తే ఉంది. మంత్రుల మీద ఆయన కోప్పడ్డం, మారేవాళ్లు మారడం, లైట్ తీసుకునేవాళ్లు తీసుకోవడం కామనే కదా. ఇప్పుడు ఆయన కోపం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? ఆగండి, అక్కడే మీరొక చిన్న పాయింట్ ని కరెక్ట్ చేసుకోవాలని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. చంద్రబాబు పాత కోపం వేరు, ఇప్పుడు ఆయన చెప్పిన తీరు వేరుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈసారి ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోయాయట. సీఎం స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, హెచ్చరికల తీవ్రత కూడా వేరుగా ఉందని చెప్పుకుంటున్నారు. అవసరమైతే కొత్త మంత్రులు వస్తారనే దాకా పరిస్థితి వెళ్లిందంటే కేబినెట్ సహచరుల విషయంలో ఈ పాటికే ఆయన క్లారిటీకి వచ్చేసుంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. నాలో మళ్లీ 95ల సీఎంని చూస్తారని గతంలో 1-2 సార్లన్నా, ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి మాటల్ని చూస్తూ ఉంటే పాత చంద్రబాబు బయటకు వచ్చేట్టే కనిపిస్తున్నాడన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్ లో. దీంతో ఒకవేళ ఆయన సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంత్రులు ఎవరెవరి కుర్చీల కింద బాంబులు పేల్తాయంటూ కూడికలు తీసివేతల్లో బిజీగా ఉన్నారట టీడీపీ నాయకులు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన 3 మంత్రుల విషయంలో సీఎం బాగా సీరియస్ గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ల పేర్లొస్తేనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నది సీఎంఓ వర్గాల సమాచారం. అందుకు అవినీతి వ్యవహారాలు, ఇతర కారణాలు ఒకెత్తైతే, వాటన్నింటికి మించి వైసీపీపై స్పందన విషయంలో మంత్రుల తీరు ఏమాత్రం బాగాలేదన్నది ఇంటర్నల్ టాక్ అట. ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నా వాళ్లని కౌంటర్ చేయడంలో చూసి చూడనట్టుగా ఉన్నారని, ఇలా అయితే కష్టమంటూ సీఎం వాళ్లకు క్లాస్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే వాళ్ల శాఖల పనితీరుపై కూడా సీఎం సంతృప్తిగా లేరని, ఇప్పటికే నిఘా నివేదికలు తెప్పించుకున్నారని మాట్లాడుకుంటున్నాయి సచివాలయ వర్గాలు. మిగతా మరికొందరు మినిస్టర్స్ విషయంలో కూడా ముఖ్యమంత్రి బాగా అసహనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీ కేబినెట్ లో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. ఎమ్మెల్సీ నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో స్వయంగా చెప్పారు చంద్రబాబు. ఆ క్రమంలో ఇప్పుడు విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా కొందరిని తప్పించి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా పునర్వ్యవస్థీకరించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. జనసేన నుంచి నాగబాబుతో పాటు బీజేపీ తరపున మరొకరికి ఛాన్స్ ఉండొచ్చంటున్నారు. మిగతా వాళ్ల విషయంలో లాస్ట్ మినిట్ మార్పులు చేర్పులు ఎలా ఉన్నా ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రిని మాత్రం ఖచ్చితంగా తప్పించేస్తారని చెప్పుకుంటున్నాయి సచివాలయ వర్గాలు. అలాగే రాయలసీమకు చెందిన మరో మంత్రికి సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదికలు తెప్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. సదరు మంత్రి ఎక్కడికక్కడ ఏజెంట్స్ ని పెట్టుకుని కలెక్షన్స్ లో బాగా బిజీ అయ్యారట. ప్రజలతో నిత్యం సంబంధాలుండే శాఖ నిర్వహిస్తున్న ఆయనకు సంబంధించి సీఎం దగ్గర చాలా వరస్ట్ రిపోర్ట్ ఉందట. కానీ తొందరపడకుండా టైం కోసం చూస్తున్నట్టు సమాచారం. అటు వైసీపీ నేతలతో కూడా ఆ ఫస్ట్ టైం మినిస్టర్ బాగా సన్నిహితంగా ఉంటూ రాసుకు పూసుకు తిరుగుతున్నారన్న నివేదికలు సీఎంఓలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇక గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు మంత్రైన మరో నేత తీరు మీద కూడా పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేస్తున్నాయట. ఆయన సారథ్యం సరిగ్గా లేదని, తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మంత్రి మీద పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నట్టు నిఘా నివేదికలందాయట. గోదావరి జిల్లాలకు చెందిన ఒక కొత్త మంత్రిపై మొదటి నుంచి విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కూడా హిట్ లిస్ట్ లో ఉండొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. కాగా వీళ్లని తప్పిస్తే సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన చంద్రబాబు మరికొంతకాలం వేచి చూస్తారా, లేక వెంటనే యాక్షన్లోకి దిగుతారా అన్న విషయంలో రకరకాల విశ్లేషణలున్నాయి. మొత్తం మీద ఒక 6 విషయంలో తీవ్ర అసంతృప్తి, మరో 6 మీద ఒక మాదిరి అసంతృప్తి ఉన్నట్టు సమాచారం. వైసీపీకి సరైన కౌంటర్స్ ఇవ్వడం, చేసింది చెప్పుకోవడంలో సదరు మంత్రులు ఫెయిల్ అన్న అభిప్రాయం ఉందట ముఖ్యమంత్రికి. ఈ ముద్ర నుంచి కొందరు తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టినా మరికొందరికి మాత్రం ఆ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చునని అంటున్నారు. సీఎం ఇప్పటికే చాలా సార్లు చెప్పారు కాబట్టి ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవని అంటారన్నదే రాజకీయ పండితుల అభిప్రాయం. దీంతో మార్పులెప్పుడు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.